వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. రవీంద్ర భారతిలో అవార్డు తీసుకున్నోళ్లు భారతదేశంలో గర్వించే స్థాయిలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రాల ఐటీ కమిషనర్ జీవన్ లాల్ ఇక్కడ అవార్డు తీసుకోవడం మామూలు విషయం కాదు. మీరు సబ్జెక్టుల్లో ప్రతిభ చాటి ఇక్కడికి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు నడిపించేది భారతీయులే. నీ గెలుపులో పేరెంట్స్ సంతోషాన్ని వెతుకుతారు. కష్టపడి చదివి ఉన్నతులుగా ఎదగాలి. రవీంద్ర భారతిలో ఎస్ఆర్ఎఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 పంపిణీ కార్యక్రమం. హాజరైన ప్రముఖులు, వందలాది మంది విద్యార్థులకు అవార్డ్స్ ప్రదానం. రవీంద్ర భారతిలో అవార్డు తీసుకున్న వాళ్లు భారతదేశం గర్వించే స్థాయిలో ఉన్నారని, ఎస్ఆర్ఎఫ్ ఒలింపియాడ్ పరీక్షలో ప్రతిభ చాటి ఇక్కడికి వచ్చిన మీరు కూడా చిన్న స్థాయిలో ఉండరని, సర్వోన్నతమైన స్థాయిలో నిలుస్తారని ఉమ్మడి రాష్ట్రాల ఐటీ కమిషనర్ జీవన్ లాల్ ఆకాంక్షించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఎస్ఆర్ఎఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 పంపిణీ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల ఐటీ కమిషనర్ జీవన్ లాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్ఆర్ఎఫ్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు డిస్ట్రిక్ట్ రాష్ట్ర స్థాయి అవార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జీవన్ లాల్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఎవరికైనా ఒక్క స్టేజీపై అవార్డు తీసుకోవాలని ఆశ ఉంటుంది. అదే ఒక రవీంద్ర భారతి అని. ఇక్కడ అవార్డు తీసుకోవడం మామూలు విషయం కాదని, ఈ అవకాశం కల్పించిన ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తుమ్మ అమరేష్ ను మనం గొప్పగా ప్రశంసించాలని అన్నారు. ఈ అవకాశం అందరికీ రాదని, మీకు వచ్చిందని, మీరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, మీ గెలుపులోనే తల్లిదండ్రులు సంతోషాన్ని వెతుక్కుంటారన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీలు నడిపించేది మన భారతీయులేనని, నాసాలోనూ మనోళ్లే ఉన్నారని గుర్తు చేశారు. ఇలాంటి పిల్లలే రేపటి భవిష్యత్తులో ప్రపంచాన్ని ఏలుతారని, స్వార్థంగా పనిచేసే ఈ రోజుల్లో నిస్వార్థంగా విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు గత 22 సంవత్సరాలుగా ఎస్ఆర్ఎఫ్ చేస్తున్న కృషి అమోఘం అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐటీ కమిషనర్ జీవన్ లాల్ తో పాటు అవార్డుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తోటం ఝాన్సీ రాణి రవీందర్, ఎస్వీఎస్ విద్యాసంస్థల చైర్మన్ ఎర్రబెల్లి తిరుమలరావు, పోపా రాష్ట్ర అధ్యక్షులు సామంతుల శ్రీనివాస్, కేయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చిరా రాజు గౌడ్, డబ్ల్యూఈఓ జాతీయ అధ్యక్షులు సిహెచ్ భద్ర, ఎస్ఆర్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మా అమరేష్, స్వరాజ్ న్యూస్ సీఈఓ, ఎస్ఆర్ఎఫ్ అడ్వైజర్ పులికంటి రాజేందర్, ఎస్ఆర్ఎఫ్ బృందం తోట రాజు శశి, దిలీప్, బాలు, రమేష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి ఇంజనీర్లతో, డాక్టర్లతో ప్రపంచాన్ని వెళ్తున్నప్పుడు ఇలాంటి పిల్లలు పెద్ద అయ్యారంటే ప్రపంచాన్ని ఏ విధంగా వెళ్తామో ఆలోచించుకోండి. As an Indian, I feel so proud. As an Indian bureaucrat, I feel so proud the way the Indian youth and Indian students are coming up these days. You have best of the educational facilities. Your best of the parents. Na parents ikkada kuchuna paina kuchuna. Your parents are enjoying your success so much. Your parents are driving you so much. Your parents are taking care of each and everything of you. They give you good food. We didn't have good food. They give you good clothes. We didn't have good clothes. They gave you the best of the schools. We never had those best of the schools. Still, we have achieved so much. And with all these available to you, what should you be doing to your parents? Remember this. Have gratitude. Gratitude should be your attitude, my dear kids. ఎవరైతే మీకు పాఠాలు చెప్తున్నారో టీచర్లు, అద్భుతంగా ఎవరైతే పాఠాలు చెప్పి మిమ్మల్ని. రెండో విషయం, ఇవాళ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎందుకు అని అంటే మనం ఏదో సాధించాం కాబట్టి వచ్చాం. ఏం సాధించాం? మన సబ్జెక్టుల్లో, మన స్కూల్లో, మన డిస్ట్రిక్ట్లో, మన స్టేట్ స్థాయిలో ఏదో ఒక స్థాయికి వచ్చామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. Those who have achieved and who have short achieved also, remember one point. You shall always dream big, my dears. Always dream big. Why? మీ అందరికీ గూగుల్ తెలుసు కదా? పిల్లలు ఎవరు కనిపిస్తలేరమ్మా, పెద్దోళ్ళే ఉన్నట్టున్నారు. ప్రపంచంలో అన్నిటికంటే హైయెస్ట్ లెవెల్లో ఉన్నటువంటి టెక్నాలజికల్ సంస్థలన్నింటినీ వాళ్ళు నడిపించే వాళ్ళు భారతీయులే. Whatever organization you say, the biggest of the organizations, Microsoft, Google, Apple, whatever you call it, the biggest of the organizations, including the biggest and most advanced space agency in the world, NASA, also have got a substantial chunk of Indians only. Why? Because ఇందాక చాలా మంది పిల్లలతో నేను మాట్లాడాను, ఏమవ్వాలనుకుంటున్నావు అని. somebody says scientist, somebody says doctor, somebody says engineer, somebody says some bureaucrat and all that. ఎంత వేరీడ్ ఇంట్రెస్ట్లో ఉన్నారు పిల్లలు.
ఏమి ఇదంతా అంత గొప్పగా 10 రూపాయలు చేసుకుందాం అనుకునే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిభావంతులమైనటువంటి పిల్లల్ని వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చి, వాళ్ళకి అవార్డులు ఇచ్చి, వాళ్ళకు మంచి చేసి, వాళ్ళని భావి భారత పౌరులుగా చేసి భారతదేశాన్ని సర్వోత్కృష్టంగా తయారు చేయాలనేటువంటి సర్వ సంకల్పంతో మన ముందుకు వస్తున్నటువంటి అమరేష్ గారికి మనం దండం పెట్టాలా వద్దా? కాబట్టి ఆయనకి మనం ప్రస్తుతానికి కరతాళ ధ్వనులతో చప్పట్లతో ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుందాం. ఈ రోజుల్లో నిస్వార్థంగా పిల్లలకి ఇంత చక్కని అవకాశం కల్పించి, పిల్లలకి ఎందుకంటాను అంటే ఈ స్టేజ్ ఏదైతే ఉందో, పిల్లలు ఇవాళ ఎక్కడైతే మీరు అవార్డు తీసుకున్నారో ఈ స్టేజ్ మీద అవార్డు తీసుకున్న ఎవరు ప్రపంచాన్ని గెలవకుండా ఉన్నోళ్ళు ఎవరు లేరు. ఎవరెవరైతే పిల్లలు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫోటో దిగినారో, ఎవరైతే పిల్లలు ఇక్కడికి వచ్చి ఒక అవార్డు తీసుకునేసి ఒక స్థాయి పొందినారో, మీ స్థాయి ఎప్పటికీ ఉన్న స్థాయిలో ఉంటుంది. ఇవాళ జీవనన్న మీ మాట చెప్తున్నాడు. ఇవాళ జీవన్లాల్ అంకుల్ అనండి, తాత అనండి, ఏమన్నా అనండి, జీవన్లాల్ చెప్తున్నాను ఈ మాట. ఇక్కడికి వచ్చి అవార్డు తీసుకున్న మీలో ఎవ్వరూ చిన్న స్థాయిలో ఉండరు. అందరూ సర్వోన్నతమైనటువంటి స్థాయిలో ఉండి భారతదేశం గర్వించే స్థాయిలో మీరు ఉంటారనేటువంటిది మీరు గుర్తించాలి పిల్లలు. ఖచ్చితంగా భారతదేశం గర్వించే స్థాయిలో మీరు తయారవుతారనేటువంటిది మిమ్మల్ని మీరు నమ్మండి. ఎందుకంటే ఈ స్టేజ్ మీద అవార్డు తీసుకోవడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అలాంటి అవకాశం మనకి ఇచ్చినటువంటి అమరేష్ గారికి మనం ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి చెప్పండి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక్క